హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ వీడియో అండ్ నేను మీ గచ్చిబౌలి దివాకర్. ఈరోజు ముంబైలో సునామీ రాబోతుంది. ఒక వరద రాబోతుంది. మామూలు వరద కాదండి, పరుగుల వరద రాబోతుంది. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్తో ఆడబోతుంది వాంఖడేలో ఈరోజు మ్యాచ్. సో ఈ మ్యాచ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బోత్ ద టీమ్స్ ఆర్ బ్యాటింగ్ హెవీ సైడ్స్. చాలా అద్భుతమైన టీమ్స్, ఆన్ పేపర్ సాలిడ్ టీమ్స్ ఇవి. బట్ అప్ టు ద మార్క్ పర్ఫామ్ చేయట్లేదు. రెండు టీమ్స్కి చాలా కామన్ ఫ్యాక్టర్సే ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీమ్స్ చూసుకున్నా, ఎందుకంటే బోత్ టీమ్స్ ఆర్ బ్యాటింగ్ హెవీ అండ్ ఆప్షన్లో కూడా బోత్ టీమ్స్ చాలా బాగా చేశాయి. అట్ ద సేమ్ టైం రెండు టీమ్స్కి మంచి స్టార్ట్ లభించలేదు, రెండు బాటంలోనే ఉన్నాయి. సో చాలా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ముంబైకి ఎస్ఆర్హెచ్కి ఒక చిన్నపాటి రైవల్రీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ ఇదే రెండు టీమ్స్ హైదరాబాద్లో మ్యాచ్ ఆడినప్పుడు ఐపీఎల్స్ హైయెస్ట్ స్కోర్ అనేది వచ్చింది. అండ్ దాని తర్వాతనే ఐపీఎల్లో 250 స్కోర్స్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ దాంతోపాటు ఐ థింక్ 2018 ఆర్ 17లో అనుకుంటా సన్ రైజ్ హైదరాబాద్ 118 స్కోర్ డిఫెండ్ చేసుకోగలిగింది ఇదే ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్. సో చాలా రికార్డ్సే ఉన్నాయి. అండ్ ఒక చిన్నపాటి రైవల్రీ అనేది డెఫినెట్లీ ఉంది ఈ రెండు టీమ్స్కి. ఈ మ్యాచ్ అయితే రెండు టీమ్స్కి మోస్ట్ క్రూషియల్ మ్యాచ్ అండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకనంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఈ రెండు టీమ్స్ మధ్య ఉంది, అది కూడా హైదరాబాద్లో ఉంది. సో ఈ మ్యాచ్ ఎవరైతే టీం గెలుస్తారో ఆ టీంకి ఒక బూస్ట్ వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది టు విన్ ద నెక్స్ట్ గేమ్. సో వాళ్ళకి ఆ నెక్స్ట్ గేమ్ గెలిచే ఛాన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, రెండు టీమ్స్ వాళ్ళ రెస్పెక్టివ్ లాస్ట్ మ్యాచెస్ గెలిచి వచ్చున్నారు. ఒకరైతే ఒక థ్రిల్లింగ్ గేమ్లో డీసీకి అగేన్స్ట్ గెలిస్తే, సన్ రైజ్ హైదరాబాద్ పంజాబ్కి అగేన్స్ట్ సెకండ్ హైయెస్ట్ టోటల్ చేసి వస్తుంది. సో ఇద్దరు మంచి కాన్ఫిడెన్స్లోనే ఉన్నారు. సో ఈ మ్యాచ్కి కీ ప్లేయర్స్ నా దృష్టిలో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా ఆఫ్టర్ ఇంజరీ వచ్చాడు. అండ్ లాస్ట్ గేమ్లో కరుణాతో ఒక చిన్న ఇష్యూ అనేది చూసాం మనం. అండ్ దాని తర్వాత అంత మంచి రిథంలో కనిపించట్లేదు. బట్ ఈ మ్యాచ్లో తను ఎలా బౌలింగ్ చేస్తాడనేది డెఫినెట్లీ ఒక ప్లేయర్ టు వాచ్ అనేది డెఫినెట్లీ అవుతాడు తను. అండ్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ ప్లేయర్ టు వాచ్. ఎందుకంటే తను ఫైనల్లీ ఫామ్లో వచ్చాడు. అభిషేక్ శర్మని కనుక మీరు పవర్ ప్లేలో ఆపలేకపోతే హీఈస్ గోయింగ్ టు స్టీల్ ద షో. డెఫినెట్లీ హీస్ దట్ కైండ్ ఆఫ్ అ ప్లేయర్. ముంబై దగ్గర బౌలింగ్ అటాక్ ఉంది డెఫినెట్లీ. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, బౌల్ట్ ఉన్నాడు, దీపక్ చహార్ ఉన్నాడు, మంచి స్వింగ్ చేస్తారు వాళ్ళిద్దరు. బట్ ఐడియలీ స్పీకింగ్ జస్ప్రీత్ బుమ్రా షుడ్ స్టార్ట్ ద ఫస్ట్ ఓవర్. ఎందుకంటే హెడ్కి ఆ ప్రాబ్లం అనేది డెఫినెట్లీ ఉంది. మిచెల్ స్టార్క్తో లాస్ట్ ఇయర్ ఎంత స్ట్రగుల్ అయ్యాడో మనం చూసాం. సో బుమ్రా బౌలింగ్ వేస్తే అభిషేక్ శర్మకి అండ్ ట్రావిస్ హెడ్కి డెఫినెట్లీ ఒక ప్రాబ్లం అనేది డెఫినెట్లీ ఉంది. సో అది ముంబై క్యాచ్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. అట్ ద సేమ్ టైమ్ అనదర్ ప్లేయర్ టు వాచ్ ఈజ్ ఇషాన్ కిషన్. ఫస్ట్ మ్యాచ్లో తను 106 ఒక సెంచరీతో ఎస్ఆర్హెచ్కి డెబ్యూ చేశాడు అండ్ అద్భుతంగా ఆడాడు. ఎస్ఆర్హెచ్కి వచ్చే ముందు 7 years ముంబై ఇండియన్స్తో ఉన్నాడు తను. సో హీ నోస్ ద టీమ్ బెటర్, హీ నోస్ ద కండిషన్స్ ఇన్ ద వాంఖేడే బెటర్. సో తను ఎలా ఆడతాడనేది ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ దిస్ మ్యాచ్ ఫర్ మీ. ఎందుకంటే ఇషాన్ కిషన్ ముంబైకి అగేన్స్ట్ ఎలా ఆడతాడనేది నేనైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. టీమ్స్ విషయానికి వస్తే సన్ రైజ్ హైదరాబాద్ ఫైనల్లీ ఫామ్లోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఓపెనర్స్ కనుక పవర్ ప్లేలో వికెట్ ఇవ్వకుండా ఆడగలిగితే మాత్రం ఎస్ఆర్హెచ్ని ఆపేవాడే లేడు. అండ్ అట్ ద సేమ్ టైం డేల్ స్టెయిన్ ఒక ట్వీట్ కూడా చేశాడు, ఈ మ్యాచ్లో 300 మనం చూడబోతున్నామని. మేబీ ఏ సైడ్ నుంచి అనేది తెలియదు, బట్ 300 అయితే చూడబోతున్నాం. ఎందుకంటే పిచ్ అలాంటిది, వాంఖడే పిచ్ ఈజ్ ఆల్వేస్ బ్యాటింగ్ పిచ్ అండ్ బౌండరీస్ చాలా చిన్నవి. సో ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక రన్ ఫీస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ రికార్డ్ గురించి చెప్తాం మీకు. అభిషేక్ శర్మకి తన ఇంటర్నేషనల్ హైయెస్ట్ స్కోర్ ఏదైతే 135 వచ్చిందో అగేన్స్ట్ ఇంగ్లాండ్, అది కూడా వాంఖడేలోనే వచ్చింది. సో అభిషేక్ శర్మకి ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇషాన్ కిషన్ ఇక్కడ ఆడేస్తున్నాడు. సో హైదరాబాద్కి డెఫినెట్లీ ఒక అడ్వాంటేజ్ అనేది డెఫినెట్లీ ఉంది. ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే, ఇషాన్ మలింగా మంచి బౌలింగ్ చేయడం అండ్ హర్షల్ పటేల్ మళ్ళీ ఫామ్లోకి రావడం. ఒక్క షమీ ఫామ్ మాత్రమే ఈజ్ అ మేజర్ కన్సర్న్ ఫర్ హైదరాబాద్. షమీకి అండ్ ప్యాట్ కమిన్స్కి, రోహిత్ శర్మకి అగేన్స్ట్ చాలా మంచి రికార్డే ఉంది. సో దట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ ఫర్ షూర్. షమీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి బాగా బౌలింగ్ చేయగలడా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మేజర్లీ హైదరాబాద్కి పెద్ద ఇంకేమీ కన్సర్న్స్ ఏం లేవు. దే విల్ గో విత్ ద సేమ్ టీమ్ ఐ గెస్. దెర్ విల్ బీ నో చేంజెస్. ఎందుకంటే దే హ్యావ్ డన్ వెల్. ఆ కాంబినేషన్ని మళ్ళీ విడగొట్టాలని అనుకోరు వాళ్ళు. ఎస్, ఆడమ్ జాంబాకి ఒక ఇంజరీ ఉండింది, తన ప్లేస్లో స్మరణ్ రవిచంద్రన్ తెచ్చుకున్నారు. స్మరణ్ రవిచంద్రన్ ఈజ్ ఆల్సో ఎక్సైటింగ్ ప్లేయర్. తను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. కేపీఎల్లో తనకు ఒక సెంచరీ కూడా ఉంది. సో హీజ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ కైండ్ ఆఫ్ బ్యాటర్. సో ఎస్ఆర్హెచ్ అందరూ ఏరుకొని తెచ్చుకుంటున్నారు హార్డ్ హిట్టర్స్ అందరినీ. సో ఎస్ఆర్హెచ్ ఇస్ లుకింగ్ ప్రెటీ నైస్, ప్రెటీ గుడ్ టీమ్. బట్ ఇంకా ముంబై విషయానికి వస్తే, ముంబై లాస్ట్ మ్యాచ్ గెలిచి ఒక రిథంలో కనిపిస్తుంది ముంబై. అండ్ ఆ మొమెంటమ్ని కంటిన్యూ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది వాళ్ళకి.
అండ్ ముంబైలో ఇంకొక ఎక్సైటింగ్ ప్లేయర్ టు వాచ్ ఇస్ తిలక్ వర్మ, ఎందుకంటే తిలక్ వర్మ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్, మన హైదరాబాద్ బాయ్ తను, మన తెలుగు అబ్బాయి. సో తను హైదరాబాద్కి అగేన్స్ట్ ఆల్వేస్ చాలా బాగా ఆడతాడు. సో తను ఎలా ఆడతాడో చూడాలి. అండ్ సూర్యకుమార్ యాదవ్కి కూడా హైదరాబాద్కి అగేన్స్ట్ చాలా మంచి రికార్డ్సే ఉన్నాయి. బట్ ద ఓన్లీ మేజర్ కన్సర్న్ ఫర్ ముంబై ఈజ్ రోహిత్ శర్మాస్ బ్యాటింగ్. ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్లోనూ రోహిత్ శర్మ పవర్ ప్లే దాటి బ్యాటింగ్ చేయలేదు. అన్ని మ్యాచ్లలో పవర్ ప్లేలోనే అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో మేబీ దిస్ ఈజ్ హిస్ ఛాన్స్ టు ప్లే. మేబీ నాకు తెలిసి రోహిత్ శర్మ ఈరోజు పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని అనుకుంటున్నాను నేను. బట్ రోహిత్ శర్మ వన్స్ ఆడడం స్టార్ట్ చేస్తే ఇంకా చుక్కలే హైదరాబాద్కి, ఇంకా వేరే డౌట్ ఏం లేదు. బట్ రోహిత్ శర్మ ఫెయిల్ అయినా కూడా రియాన్ రికల్టన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఓపెనర్స్ అవుట్ అయినా కూడా బ్యాటింగ్ సంభాలించుకునే ప్లేయర్స్ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్ ఉన్నాడు. వాళ్ళకి విల్ జాక్స్ సోఫార్ అంత మంచిగా ఆడలేదు, బట్ విల్ జాక్స్ ఉన్నాడు. నమన్ ధీర్ ఆల్సో ప్లేయింగ్ వెల్. అండ్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. దే ఆర్ బ్యాటింగ్ హెవీ సైడ్ మ్యాన్, పిక్చర్ పర్ఫెక్ట్ టీమ్ వాళ్ళు, బట్ అప్ టు ద మార్క్ పర్ఫామ్ చేయట్లేదు. బట్ ఈ మ్యాచ్లో ముంబై ఎలా ఆడుతుందో డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. హెడ్ టు హెడ్ చూసుకుంటే రెండు టీమ్స్కి చాలా మంచి రికార్డే ఉంది. 23 మ్యాచెస్ ఆడితే 13 మ్యాచెస్ ముంబై గెలిచింది అండ్ 10 మ్యాచెస్ హైదరాబాద్ గెలిచింది. సో ఒక మంచి రైవలరీనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, చాలా జస్ట్ 3 మ్యాచెస్ డిఫరెన్స్ ఉంది. దిస్ ఈజ్ ఆల్ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే డెఫినెట్లీ ఖాయం. ఒక క్రేజీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇంకా కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే ముందు మనం మాట్లాడుకున్నట్టుగా జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ బోత్. వాళ్ళిద్దరికీ జస్ప్రీత్ బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడనేది ఈస్ గోయింగ్ టు బి అ క్రేజీ బ్యాటిల్. అది ప్యాట్ కమిన్స్ వర్సెస్ రోహిత్ శర్మ ఈజ్ అనదర్ బ్యాటిల్. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ అవబోతుంది. అనదర్ బ్యాటిల్ ఈజ్ హార్దిక్ పాండ్యా వర్సెస్ హర్షల్ పటేల్. హార్దిక్ పాండ్యా వర్సెస్ హర్షల్ పటేల్ అదొక మంచి బ్యాటిల్ అవబోతుంది. ఎందుకంటే హర్షల్ పటేల్ ఇదివరకు హార్దిక్ పాండ్యాని అవుట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి బ్యాటిల్ అవబోతుంది. అండ్ ఓవరాల్ ఇట్స్ గోయింగ్ టు బి అ రన్ ఫీస్ట్. ఒక క్రేజీ మ్యాచ్ అయితే చూడబోతున్నాం మనం. ఒక పరుగుల వరద అయితే ఉండబోతుంది. అంటిల్ అన్లెస్ ఒక ట్రికీ పిచ్ ఇస్తే తప్పించి చిన్న బౌండరీస్ ఉన్న వాంఖెడేలో రెండు టీమ్స్కి మంచి రికార్డ్సే ఉన్నాయి. అండ్ రెండు టీమ్స్కి హెవీ బ్యాటింగ్ సైడ్ ఉన్నారు వాళ్ళు. సో ఒక రన్ ఫీస్ట్ అయితే డెఫినెట్లీ ఖాయం. పరుగుల వరద మీరు ఫిక్స్ అయిపోండి. 300 వచ్చినా ఆశ్చర్యం లేదు. సో మళ్ళీ రివ్యూతో పొద్దున్నే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్.